సంవత్సరం నవంబర్ నెల 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశికి 2 సంవత్సరాల 6 మాసాల నుంచి శని ప్రారంభమైంది. ఇప్పుడు జన్మంలోకి వచ్చాడు శని. అసలు ఏ పని కాదు, కనీసం వండుకున్న వంట అన్నం తినటానికి కూడా ప్రాప్తం ఉండదు. అన్నం దొరకటమే కష్టంగా అనిపిస్తుంది. ఏ పని చేయడానికి బుద్ధి పుట్టదు. అన్నం తింటూ తింటూ మధ్యలోనే చేయగొడుకోవడం జరుగుతుంది. ఈ పని ఎందుకు చేసావో నీకు తలకాయ పని చేయదు. తినేవాడు మధ్యలో ఏదో మాట్లాడుతూ చేయగొడుకోవడం జరుగుతుంది. కంచంలో అన్నం ఉండి కూడా అన్నం తినకుండా పోతావు. ఇట్లాంటి పరిస్థితులు బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి ఎట్లా ఉంది అంటే, మరి పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం. ఎలుక కనబడది, పిల్లెమ్మడబడుతుంది. ఒక కార్నర్లో తీసుకెళ్తుంది. అటు రాని ఇటు రానిదు, తోక పట్టుకుంటుంది, నేలకేసి కొడుతుంది. దాన్ని చంపదు, తినదు, ప్రాణం చేయదు, బతకనివ్వదు. ఇట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితి మీనరాశికి పూర్తిగా ఉంది. దీని నుంచి మీరు బయటపడాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం, ముందు మీ ఇష్టదైవాన్ని పూజించడం, ధర్మం తప్పకుండా ఉండటం. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షించు, ఎప్పుడూ ధర్మమే పలుకు, అధర్మమైన పనులు చేయబాకు. అట్లాంటి దానివల్ల నీకు చాలా ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. ఏ జీవరాశిని నువ్వు హింసించవద్దు. ఈ ఆశ్వేజ కార్తీక మాసాల్లో మాంసాహారులు మాంసం తినకుండా ఉండటం మంచిది. అదే కాదు, చిన్న ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ కూడా తినకుండా ఉండటం మంచిది. ఇప్పుడు దేవుణ్ణి పూజించాలి అంటే జీవహింసకి దూరంగా ఉండాలి. ఏమంటే మాకు మాంసాహారం అలవాటు అనే మాట చెప్పద్దు. మాంసాహారం ఎందుకు తినాల్సి వచ్చిందంటే, అడవుల్లో ఎండలు కాసి పండ్లు కాయలు కాయక చెట్లన్నీ ఎండిపోయి నిప్పుల గాలి వస్తూ ఉంటే ఏమి దొరక్క జీవరాశులను చంపుకొని కాల్చుకొని తిన్నారు. అప్పుడు ఇవాళ ఆ పరిస్థితి లేదు. శాకాహారాలు, అన్ని రకాల కూరగాయలు దొరుకుతున్నాయి, అన్ని రకాల ధాన్యాలు దొరుకుతున్నాయి. మరి అన్ని రకాల ధాన్యాలు దొరికినా, అన్ని రకాల ధాన్యాలు తిన్నా కూడా అరగట్లేదు. ఆ గ్యాస్ ట్రబుల్, అజీర్తి, మరి ఇండైజెషను, జీర్ణించుకోలేకపోవటం. శాకాహారానికి ఇబ్బంది వస్తే మాంసాహారానికి ఎంత ఇబ్బంది వస్తుందో ఆలోచించుకోండి. ఎందుకంటే మాంసాహారాలని నేను విమర్శించడం కాదు, హోటల్లో పెట్టే మాంసం మీరు అనుకునే మాంసం కాదు అని చాలామంది చెబుతుంటే విన్నా. పనికిరాని తెచ్చి అమ్ముతున్నారు. దానివల్ల క్యాన్సర్ రోగాలు వస్తున్నాయి. నూనెలు మంచివి కాదు, గొడ్ల కొవ్వుతో వండి పెడుతున్నారు. బయట తిండి కానీ మాంసాహారాలు కానీ తినటం మంచిది కాదు. శాకాహారాలు కూడా, కూరగాయలు, మందు వేసిన కూరగాయలు తినటం కూడా మంచిది కాదు. ఇట్లాంటివన్నీ కూడా జన్మంలో శని ఉన్న వాళ్ళకి ఇట్లాంటి ఇబ్బందులన్నీ వస్తాయి. కాబట్టి ఇంట్లో ఆహారం తినాలి, వేడివేడిగా తినాలి, చల్లారిపోయిన తర్వాత తినకూడదు. మరి ఫిల్టర్ అయిన వాటర్ తాగాలి, కాగబెట్టిన నీళ్లు తాగాలి. ఏ వ్యాధి రాకుండా చూసుకోవాలి. ఏదైనా వ్యాధి వస్తే మాత్రం సర్వస్వం ధారపోసినా, ఎంత ఖర్చు అయినా, ఎంత అప్పు తెచ్చినా రోగం తగ్గేటప్పటికల్లా తర్వాత బతకడానికి, తినటానికి తిండి దొరక్క దరిద్రం అనుభవించే పరిస్థితి మీనరాశికి వస్తుంది. ఈ మీనరాశి కానీ మీనలగ్నం వాళ్ళు కానీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటే ఎంతైనా మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. వ్యాపారం బాగుంది, వివాహం బాగుంది. ఇది తప్పితే మిగతావి ఏవి బాగాలేవు. ఉద్యోగస్తులు కానీ, చదువుకునే పిల్లలు కానీ, తర్వాత రియల్ ఎస్టేట్ కానీ, మరి వ్యవసాయం కానీ ఏమీ పూర్తిగా బాగాలేవు. కాబట్టి ఏది బాగాలేదు కదా అని ఖాళీ టైంలోనైనా భగవంతుని పూజించండి. కార్తీక మాసం కూడా ఈశ్వరార్చన చేయండి. ఇట్లా చేస్తే మీనరాశి వాళ్ళకి ఈశ్వరుడు తప్పితే రక్షించేవాడు ఎవడూ లేడు. సూర్య భగవానుడు తప్పితే మిమ్మల్ని రక్షించేవాడు లేడు. ప్రకృతి పురుషుడు, ఈ ప్రకృతిని కాపాడేవాడు, ప్రకృతిని రక్షించేవాడు,
పాపం వల్ల ప్రకృతి ద్వారా మనల్ని శిక్షించేవాడు యఃకర్త, మనల్ని అందరినీ రక్షిస్తున్నటువంటి కర్త, జగతాం భర్త, జగత్తు మొత్తాన్ని పోషిస్తున్నాడు, మనందరినీ సంరక్షిస్తున్నాడు. మరి అందరికీ ఏది కావాలో అన్నీ సమకూర్చి పెడుతున్నాడు. నిధి, ఆ నిధి ఎట్లా ఉంటుంది అంటే, మనం ఏదైనా కొద్దిగా కావాలి, ఇంట్లో సరుకులు తెచ్చిపెట్టుకున్నాం, 2 నెలలు అయిపోయేటప్పటికల్లా ఏమవుతుంది? పుచ్చిపోతాయి. కానీ మనకు సంవత్సరం పొడుగుతా కావాల్సినంత ఇస్తున్నటువంటి సంహర్త, సంరక్షణ చేసేటువంటి వాడు మహసాం నిధి, ప్రపంచం మొత్తానికి, ప్రపంచ దేశాలన్నిటికీ కనపడేవాడు మహసాం నిధి. అటువంటి నిధి అయినటువంటి సూర్య భగవానుడు అన్ని మతాలకు, అందరికీ దేవుడు. ఆయన కనపడకపోతే ఒక్క సెకండ్లో మనం జీవించలేము. అటువంటి సంరక్షకుడు సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు తండ్రి అయితే భూదేవత ఉన్నది, ఆ భూదేవత తల్లి. ఈ భూదేవత నుంచి తల్లి ఎప్పుడు కూడా బిడ్డకి అన్నం పెడతారా నాన్న, అన్నం పెడుతుంది. తిన్నానమ్మా అంటే 2 ముద్దలు తినాలంట, నా చేతి మీదుగా అంటుంది. ఆ విధమైన ప్రేమతో అన్నం పెట్టే తల్లి. అటువంటి తల్లికి అన్నం పెట్టినది భూదేవత. భూదేవత నుంచి సర్వం వస్తుంది. మరి సూర్యభగవానుడు పైన తండ్రి, కింద ఉన్నది భూదేవత తల్లి. ఈ తల్లిదండ్రుల వల్ల మనమంతా 84 లక్షల జీవరాశులు, భూమి లోపల 21 లక్షలు, భూమి పైన చెట్లతో సహా 21 లక్షలు, ఆకాశంలో 21 లక్షలు, సముద్రంలో 21 లక్షలు. ఈ 84 లక్షల జీవరాశుల్ని కూడా పైన ఉన్నటువంటి తండ్రి అయిన సూర్య భగవానుడు, కింద ఉన్నటువంటి భూదేవత మనల్ని సంరక్షిస్తోంది. అటువంటి తల్లిదండ్రులకు మనం చేసినటువంటి దుష్కృత్యం వల్ల వాళ్ళకి మన మీద కోపం వచ్చింది. ఇట్లా మీరు పిల్లవాడిని తప్పు చేస్తే తల్లిదండ్రులు దండిస్తారు. అట్లాగే ప్రకృతి పురుషులు సూర్య భగవానుడు, భూదేవత, వాళ్ళు స్త్రీ పురుషాదులు, వాళ్ళ వల్ల, వాళ్ళకి బాధ కలగటం వల్ల మనల్ని ఈ సంవత్సరం శిక్షించారు. రోజు కనీసం 2 గంటల పాటు నీకు వచ్చిన మంత్రం ఓం నమో భగవతే నారాయణాయ, లేకపోతే ఓం నమ శివాయ, ఇటువంటి మంత్రాన్ని పొద్దున్నే స్నానం చేసి ఈ మంత్రం జపం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేస్తే మనకు ప్రకృతి సిద్ధించి ఈ రకమైన సమస్యలు, వ్యాధులు అన్నీ పోతాయి. మనం అంతా బాగుంటాం. స్వస్తి.